హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది శుక్రవారం లాగ్ అండి. ఆ రోజు ప్రొద్దుటే లేచాను, మాధుని లేపాను. మాధు లేవడానికి కొంచెం లేట్ అయ్యేటప్పటికి నేను ఏం చేశానంటే ఇల్లు అది తుడిచేసుకొని ముందే శుభ్రంగా అన్నీ క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను. ఈలోగా తను లేచింది మాధు. అప్పుడు ముగ్గది వేసాను. ఫ్రైడే కదండి ఆ రోజు. చూడండి ఎంత బాగుందో, చిన్నగా పెట్టాను. కానీ పద్మ అయితే చాలా బాగా నచ్చేసింది నాకు. చుట్టూ అలాగా చూడముచ్చటగా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ పొద్దుటే వెళ్ళిపోతానంటే మా వారు బయటికి నేనేం చేశాను, నిన్న పెసలు నానబెట్టినవి ఉన్నాయి కదా, టిఫిన్ వేసి పెట్టేసాను ముందు. ఇంకా చట్నీ అది ఏం వద్దు, ఉత్తిదే తినేస్తాను అంటున్నారు. కానీ టమాటా పచ్చడి అది వేసుకోమన్నాను. ఈ టమాటా పచ్చడితో కన్నా ఉత్తిది చాలా బాగుందని అన్నారు. ఎందుకంటే క్యారెట్ అల్లం అన్నీ కూడా వేసి రుబ్బాను కదా, సూపర్గా ఉందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెట్టుకాయలు అంట జామకాయలు పంపించారు. చూడండి కవర్లో చాలా బాగున్నాయి కదా. చెట్టు జామకాయలు అంటే మంచిగా కొనుక్కుని కన్నా ఒకళ్ళు పంపారు అని అనగానే చాలా బాగా అనిపిస్తుంది. అలాగా ఇంకా లంచ్లోకి నేను ఏం చేశానంటే కొత్తిమీర పుదీనా రసం చేశానండి. సూపర్ అంటే సూపర్ అనమాట. మీరు తప్పకుండా గుప్పుడు కొత్తిమీర ఉన్న పుదీనా ఉన్న తప్పకుండా రసం అయితే చేసుకోండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ ఫ్లేవర్ అది కూడా ధనియా జీరా పౌడర్ వేయించుకుని పెట్టుకున్నది వేయండి, చాలా చాలా బాగుంటుంది. రసం అసలు మిస్ అవ్వద్దు, సూపర్ టేస్ట్. బయట వాళ్ళకి కూడా అది మనం మరక్కాసేటప్పుడు చేపల పులుసు అన్న టైపులో అనిపిస్తుంది అనమాట. ధనియా జీరా పౌడర్ వల్ల వేయటం వల్ల చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఆ రోజు లంచ్లోకి ఇదిగోండి ఫారం కూడా ఉంటే జుట్టు కూడా ఇంకా ఇష్టం కదా సాయికి, అది ఉంటే తీసుకొని వచ్చాడు అనమాట. ఇంకా మామూలుగా వండేసాను ఆ రోజు. డైట్ కనంటే డైట్ టైపే, కాకపోతే తక్కువ రైస్ తోటి తిన్నారు. ఇంకా రాగి ముద్ద అది కూడా చేయమన్నాడు అనమాట. ఇంకా చేయలేదు ఆ రోజు అయితే. ఇంకో పక్కన కొన్ని జీడిపప్పులు అవి వేసి ఇంకా చికెన్ అవి మగ్గబెడుతూ అలాగా కూర అదిని ఇంకా పనులు అవి ఉన్నాయి చాలా చేసుకుంటున్నాను. ఏంటంటే కొత్తిమీర పుదీనా అవన్నీ తీసుకొని వచ్చారనమాట. అవన్నీ నేను ఏం చేస్తున్నానంటే నేను అవన్నీ క్లీన్ చేసి సగం కొత్తిమీర అవి కూడా ఆరబెడదాము, పౌడర్లు చేద్దాము, కొత్తిమీర పౌడరు కలిమాకు పౌడర్ అనేసి నేనేం చేస్తాను ఇంట్లోకి కొన్ని డబ్బాలోకి అలాగా ఒలిచేసుకొని బాగా మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా సగమేమో కడిగేసి ఆరబెట్టేద్దాము, పౌడర్ చేద్దామని చెప్పేసి శుభ్రంగా కడిగి క్లీన్ చేస్తున్నాను. కొత్తిమీర కూడా అలాగే చిన్న చిన్న ఆకులన్నీ గిల్లేసానండి. కానీ మనకి కూరల్లోకి అది వేసుకోవడానికి బాగుంటుందని ఒక బాక్స్లోకి వేసేసుకున్నాను కొత్తిమీర కూడా. అలాగే కొత్తిమీర మిగిలింది కాడలు అవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి చీర మీద ఆరబెట్టేస్తున్నాను అనమాట. అవన్నీ కూడా ఎందుకంటే ఆరిన తర్వాత చక్కగా ధనియాలు జీరా పౌడర్ ఇవన్నీ వేసి కూడా మనం పౌడర్ చేసుకుందాం కారపొడి టైప్లో అని చెప్పేసి. ఇంకా పుదీనా అయితే మరీ ఎక్కువ అయితే లేదండి, కొంచెమే ఉంది చిన్నగానే. నేను మామూలుగా కట్ చేసి బాక్స్లోకి అయితే వేసి దాసాను. ఈలోగా ఇక్కడ కూర ఏమో విజిల్ వేయటం, ఓ పక్కనే ఉప్పు అది కూడా వేసేసి ఓ పక్కన అది ఉడికించడం, కొంచెం కొత్తిమీర అది వేయటం, ఓ పక్కన ఆ పని చేస్తూ ఈ పని చేసుకుంటూ ఉన్నాను అనమాట. మంచిగా చాలా క్లీనింగ్ ఉంది. అంటే ఈ కొత్తిమీరలో ఇవన్నీ క్లీన్ చేసి అవన్నీ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఇక్కడ పని పూర్తవుతుంది. అది పని పూర్తి అయ్యే లోపల నాకు ఆకలి కూడా వేసేస్తుంది అనమాట. కూర అయిందంటే ఇంకా అసలు ఆగలేను కదా, ముందెళ్ళి అన్నం తినేసి వచ్చి ఈలోగా అవన్నీ కూడా కడిగేసి ఆరబెట్టినవి నీళ్ళు వాడుతూ ఉంటే చీర మీద అవి వేసేస్తున్నాను ఇలాగా. కొత్తిమీర అదిని పుదీనా కూడా ఒలిచేసుకొని ఇంకా బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను. ఒక నీడలో కాసేపు వేసిన తర్వాత ఎండలో పెడుతున్నాను అనమాట నేను తర్వాత. కాబట్టి అట్లా అదలాగా ఇంకా సాయంత్రం అన్ని పనులు పూర్తయిన తర్వాత నేను అనూసి అన్న ఆల్రెడీ ముందు రోజు రెడ్ది పెట్టుకున్నానండి. ఇంకా బ్లాక్ కూడా పెట్టుకుందాము అని చెప్పేసి ఇది వరకులాగా ఇంకా స్టార్ట్ చేశాను. ఇప్పుడు అయితే ఇగోండి బ్లాక్ హెన్నా అయితే కలుపుకుంటున్నాను అనమాట. చాలా రోజు అంతకుముందు పెట్టుకునేదాన్ని నేను, కానీ మధ్యలో 2 సార్లు పెట్టలేక తలనొప్పి అవి ఎందుకురా బాబు అని చెప్పేసి ఇలాగే అలవాటు చేసేసుకుందాం అని అనుకున్నా. కానీ ఇంకా వద్దులే అని చెప్పేసి మా సాయి అమ్మ బ్లాక్ వేసుకో అమ్మ అనేసి అంటంటే సరే అని చెప్పేసి బ్లాక్ తెప్పించుకొని వేసుకుంటున్నాను. వేరే కలర్ వేసుకో అమ్మ త్వరగానే అది అయితే ఉంటుంది, ఇలాంటివి రావు త్వరగా అని అంటున్నాడు. కానీ న్యాచురల్ అంటారమ్మా, పౌడర్ వేరే వాడలేనని చెప్పేసి అదే వేసుకున్నాను.
ఇంకా స్నానం అది చేసేసాక ఇంకా చలిమంట చేసుకున్నాం పైకెళ్ళి. మంచిగా చాలాసేపు ఉన్నాం, ఒక 1 అవర్. ఇంకా కిందకి వచ్చేసిన తర్వాత జామకాయలు తెచ్చారు కదండీ! అవి తింటంటే ఉందండి టేస్ట్ అయితే సూపర్, చాలా చాలా బాగుందండి నిజంగా. చాలా అనిపించింది.